ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రేపటి రా గురించి. రేపటి రాలో మనకి ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ అయితే జరగబోతుంది. దానిలో భాగంగా మనకి ఫస్ట్ మ్యాచ్ కటానా చైన్స్ వర్సెస్ డకోటా కాయ్ వర్సెస్ షైనా బెజ్లర్ మధ్య ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరగబోతుంది. అండ్ ఈ మ్యాచ్‌లో విన్ అయిన సూపర్ స్టార్ అడ్వాన్స్ అవుతారనమాట. అండ్ అంతేకాదు రేపటి రాని మన సీఎం పంక్ స్టార్ట్ చేయబోతున్నారు. సో, మన సీఎం పంక్ రేపటి రాని కిక్ ఆఫ్ చేయబోతున్నారు. అండ్ ప్రాబబుల్ ఒక ప్రోమో ఉంటది. సో, దాంట్లో ఏం మాట్లాడతారనేది ఇంట్రెస్టింగ్ అనమాట. సో, నెక్స్ట్ ప్లాన్స్ ఏంది? టైటిల్ కోసం వెళ్తారా? అండ్ మనకి రూమర్స్ అయితే ఉండే 'గుంతర్ వర్సెస్ సీఎం పంక్' మ్యాచ్ జరుగుతదని. సో, ఆ మ్యాచ్ ఏమైనా జరుగుతదా? అండ్ ఇప్పుడు 'గుంతర్‌కి' నెక్స్ట్ ఛాలెంజర్ కూడా లేడు. సో, మేబీ సీఎం పంక్ వర్సెస్ 'గుంతర్' మ్యాచ్ జరిగితే బావుంటది. అండ్ నెక్స్ట్ మనకి సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ ఉంది. సో, మనకి డిసెంబర్ 15న జరుగుతది. ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ టైమ్ అయితే ఉంది. సో, మేబీ ఈ మ్యాచ్ యాడ్ అయినా అవ్వచ్చనమాట. సో, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, రేపటి రా అయితే మనకి కన్ఫర్మ్ అవుతది. లేదంటే మరి సీఎం పంక్ అండ్ సెత్ రాల్స్ మధ్య మళ్ళీ ఫేస్ ఆఫ్ ఏమైనా జరుగుతదా? సో, అలా గూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ దానికి చాలా టైమ్ ఉంది. అంటే ఈ మ్యాచ్ రెసల్ మేనియాలో జరుగుతది. నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియాలో జరుగుతది. సో, ఇంత తొందరగా వీళ్ళు ఫేస్ టు ఫేస్ వస్తే బాగుండదు. అంటే ఫేస్ టు ఫేస్ వస్తే ఓకే. బట్ బ్రాల్ లాంటిది జరిగిందనుకో, సో, అది కరెక్ట్ ఉండకపోవచ్చు మేబీ. అండ్ అంతేకాదు నిన్న సీఎం పంక్ అన్‌స్క్రిప్టెడ్ ఎళ్ళినారన్నమాట. సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో ఎంట్రీ తీసుకునేటప్పుడు మన న్యూ బ్లడ్ లైన్‌తో అంటే వాళ్ళతో గొడవ పడకూడదు. బట్ అది సీఎం పంక్ కావాలని జేసినారు. అది స్క్రిప్ట్‌లో లేదంట. స్క్రిప్ట్‌లో లేనిది వాడినారన్నమాట. సో, మనకి అప్డేట్ అయితే వచ్చింది. అండ్ వాళ్ళ మధ్య ఇంటరాక్షన్ బానే ఉంది. సో, మన సీఎం పంక్ వాళ్ళని గెలికినారు గదా! సో, అది బానే అనిపించింది. సో, చాలా మందికి నచ్చింది. అండ్ సీఎం పంక్ నెక్స్ట్ ప్లాన్స్ ఏందో తెలవాలంటే మనం రేపటి రా దాకనైతే వెయిట్ చేయాల్సిందే. సో, రేపటి రా చాలా అంటే చాలా బాగుండబోతుంది. అండ్ మేబీ జెఉసో కూడా రావచ్చు. సో, మనకి జెఉసో రా సూపర్ స్టార్ కాబట్టి రాలో కూడా కనిపించొచ్చు. సో, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు కూడా అలా కనిపించినాడు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాన్సన్ రీడ్ గురించి. సో, మన బ్రాన్సన్ రీడ్‌కి పెద్ద ఇంజ్యూరీ అయితే అయింది. అండ్ మన ట్రిపుల్ హెచ్ కూడా క్లియర్‌గా చెప్పినారు. ఎన్ని వీక్స్ బ్రాన్సన్ రీడ్ బ్రేక్ తీసుకుంటారో క్లారిటీ లేదని. సో, ఇప్పుడు బ్రాన్సన్ రీడ్ రియాక్షన్ ఇచ్చినారన్నమాట. బ్రాన్సన్ రీడ్ ఏమన్నారంటే, ఇంజ్యూరీస్ అనేవి టెంపరరీగా ఉంటాయి. మూవ్‌మెంట్స్ అనేవి ఎక్కువ రోజులు ఉండిపోతాయని మన బ్రాన్సన్ రీడ్ రియాక్షన్ ఇచ్చినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, మన బ్రాన్సన్ రీడ్ ఇచ్చిన సునామీ మామూలు సునామీ గాదు. మొత్తం స్టీల్ కేజ్ పైనుండి ఇచ్చిండు. సో, అదొక బిగ్గెస్ట్ మూవ్‌మెంట్ ఉండే. సో, ఆ మూవ్‌మెంట్స్ ఎప్పటికి గుర్తుపెట్టుకుంటారు. సో, ఇంజ్యూరీ అంటారా? సో, ఇంజ్యూరీ ఎక్కువ కాలం ఉండదు. తగ్గిపోతది. నేను మళ్ళీ వస్తానన్నట్టుగా బ్రాన్సన్ రీడ్ చెప్తున్నారు. సో, నిజంగా బ్రాన్సన్ రీడ్ అండ్ ఇటువైపు జిమ్మీ ఉసా. సో, నిజంగా వాళ్ళిద్దరూ ఎంవీపీ అని చెప్పుకోవచ్చు మన సర్వైవల్ సీరీస్ వార్ గేమ్స్‌కి. సో, ఆ మూవ్‌మెంట్స్ చాలా అంటే చాలా వైరల్ అయినాయన్నమాట. సో, ఆ మూవ్‌మెంట్స్ మామూలు మూవ్‌మెంట్స్ అయితే కాదు. సో, ఫైనల్‌గా బ్రాన్సన్ రీడ్ కూడా రియాక్షన్ ఇచ్చినారు. నేను తొందరలోనే వస్తాను అన్నట్టుగా. అండ్ ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్ వర్సెస్ ఓజీ బ్లడ్ లైన్ మ్యాచ్ అయిపోయింది. సో, సర్వైవర్ సీరీస్ అయిపోయింది. అండ్ ఇప్పుడు బ్రాన్సన్ రీడ్ న్యూ బ్లడ్ లైన్ సైడ్ ఉంటారా? ఉండరా? సో, ఈ క్వెషన్ కూడా చాలా మందిలో ఉంది. సో, మనకున్న ప్రెజెంట్ అప్డేట్స్ ప్రకారం అయితే బ్రాన్సన్ రీడ్ మన న్యూ బ్లడ్ లైన్ సైడ్ ఉంటారంట. మన సోలో సిగాకి అవసరం వచ్చినప్పుడు మన బ్రాన్సన్ రీడ్ వస్తారు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మన బ్రాన్సన్ రీడ్ ఇంజ్యూరీలో ఉన్నారు గదా! సో, ఆ ఇంజ్యూరీ నుండి బయటపడితే దీనిపైన క్లారిటీ వస్తది. బట్ ప్రెజెంట్ ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే మన బ్రాన్సన్ రీడ్ న్యూ బ్లడ్ లైన్ సైడ్ ఉంటారంట. సో, మన సోలో సికాగోతో కలిసే ఉంటారని అప్డేట్ అయితే వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జాకబ్ ఫటు గురించి. సో, మన జాకబ్ ఫటు కూడా సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో ఇంజ్యూరీ అయింది. సో, ఇంజ్యూరీ అయింది. అండ్ అది ఒక రియల్ ఇంజ్యూరీ లేదంటే ఫేక్ ఇంజ్యూరీ అంటే సో, చూడ్డానికైతే అది రియల్‌గానే ఉంది. సో, నిజంగానే మన జాకబ్ ఫటుకి దెబ్బ తగిలినట్టుగా ఉంది. అండ్ కాకపోతే మనకి అప్డేట్స్ ఏమంటున్నాయంటే సో, మేబీ అది జాకబ్ ఫటు ఇంజ్యూరీ అంటే ఒక ఫేక్ ఇంజ్యూరీ అంటే స్టోరీ లైన్ ఇంజ్యూరీ అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో, మనకి లాస్ట్ టైమ్ సమ్మర్ స్లామ్‌లో కూడా మన జాకబ్ ఫటుకి ఇంజ్యూరీ జరిగి సైడ్ అయిపోయినారు. అండ్ దాని తర్వాత ఒక 1 వీక్ బ్రేక్ తీసుకొని స్మాక్ డౌన్‌లో వచ్చినారు. సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, అదొక స్టోరీ లైన్ ఇంజ్యూరీ అని అప్డేట్ వచ్చింది. బట్ చూడ్డానికైతే మన జాకబ్ ఫటుకి లెగ్‌లో ప్రాబ్లమ్ ఉన్నట్టుగానే కనిపించింది. సో, దీనిపైన ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడడం ది అమెరికన్ నైట్‌మేర్ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ కోడీ రోడ్స్ గురించి. సో, కోడీ రోడ్స్ స్కెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయిందన్నమాట. సో, ఈ మంత్‌లో మన కోడీ రోడ్స్ ఏ షోలో వస్తారో సో, అది మొత్తం రిలీజ్ అయిపోయింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, మన కోడీ రోడ్స్ సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌లో కూడా ఫైట్ చేయబోతున్నాడు. సో, ఆల్రెడీ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అంతేకాదు మన కోడీ రోడ్స్ రాలో కూడా వర్క్ చేస్తున్నారు. సో, రాలో కూడా వెళ్తున్నారన్నమాట. సో, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి.
అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రక్వెల్ రోడ్రిగేజ్ గురించి. సో, రక్వెల్ రోడ్రిగేజ్ గూడా చాలా అంటే చాలా దెబ్బలు తగిలినాయి. అండ్ కుట్లు గూడా పడ్డాయన్నమాట. సో, రక్వెల్‌కి గూడా కుట్లు పడ్డాయి. అండ్ వీపులో గూడా దెబ్బలు బానే తగిలినాయి. సో, నిజంగా చాలా మంది సూపర్ స్టార్స్‌కి ఇంజ్యూరీ అయినాయి, దెబ్బలు తగిలినాయి. ఎందుకంటే ఇది వార్ గేమ్స్. పక్కనే ఉన్నది స్టీల్ కేజ్. సో, ఆ స్టీల్ కేజ్ కొట్టినప్పుడు చాలా అంటే చాలా దెబ్బ తలుగుతది. సో, మన రక్వెల్‌కి గూడా చాలా అంటే చాలా దెబ్బ తగిలింది. కుట్లు పడ్డాయి. అండ్ ఇంకా చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు దెబ్బలు తగిలినోళ్ళకి. బట్ ఆళ్ళకి కొంచెం చిన్న చిన్నగా తగిలినాయన్నమాట. బట్ రక్వెల్‌కి మాత్రం కుట్లు పడ్డాయి. అండ్ మన డామినిక్ మిస్టరీయో వీళ్ళు గూడా మాట్లాడినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం గుంతర్ గురించి. సో, మన గుంతర్ అంటే సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో ఫిన్ బాలర్ పైన అటాక్ చేసినారు గదా! సో, దాని గురించి నిన్నటి వీడియోలో క్లియర్‌గా చెప్పినాను. సో, మన గుంతర్‌కి తన మ్యాచ్‌లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వడం ఇష్టం ఉండదు. సో, మన లుడ్విగ్ కైజర్‌కి గూడా చెప్పిండు. నా మ్యాచ్‌లో రాకు నీ ఓన్‌గా నువ్వు ఏదైనా చేసుకో అని చెప్పిండు గదా! సో, అది నిన్నటి వీడియోలో చెప్పినాను. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఇంకొక రూమర్ ఏందంటే, సో, మన గుంతర్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మార్చాలనుకుంటుందంట. సో, దానికోసమే మన గుంతర్ ఇలా చేస్తున్నారంట. సో, మనకి నార్మల్‌గా గుంతర్ మ్యాచ్‌లో ఎవరు ఇన్వాల్వ్ గారు. సో, స్టార్టింగ్ నుండే మన గుంతర్ స్టార్టింగ్ మ్యాచెస్ నుండి ఎక్కువ ఎవరు ఇన్వాల్వ్ కారు. సో, ప్రెజెంట్ మన గుంతర్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మార్చాలనుకుంటుందంట. సో, అందుకని మన ఫిన్ బాలర్‌ని అటాక్ చేసినారన్నట్టుగా ఇలాంటి అప్డేట్ అయితే వస్తుంది. సో, ఇప్పుడు ఫిన్ బాలర్ హెల్ప్ చేయడానికి వచ్చినాడు ఒక టైప్‌లో మన గుంతర్‌కి. సో, అలాంటి గుంతర్ ఫిన్ బాలర్ పైన అటాక్ చేసినప్పుడు ఫ్యాన్స్ నుండి కొంచెం పాజిటివ్ రియాక్షన్ వస్తది. సో, డేమియన్ ప్రీస్ట్ పైన ఫిన్ బాలర్ అటాక్ చేసిండు. సో, అది కరెక్ట్ కాదు. సో, ఇప్పుడు గుంతర్ గూడా మన ఫిన్ బాలర్ పైన అటాక్ చేసిండనుకో ఫ్యాన్స్ నుండి కొంచెం పాజిటివ్ రియాక్షన్ అనేది పెరుగుతది. సో, దానికోసం మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇలా చేసింది అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో, మీరు చెప్పండి ఇప్పుడు గుంతర్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారితే ఎలా ఉంటది? సో, ఇప్పుడే మారకపోవచ్చు. కొంచెం టైం పట్టొచ్చు. మెల్లమెల్లగా మన గుంతర్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారొచ్చన్నమాట. ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ అండ్ పాల్ హెమన్ అండ్ రోమన్ రీన్స్ గురించి. సో, మనకి సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో ఆ ఫేవర్ ఏందో రివీల్ అవుతదని చెప్పినారు. బట్ అక్కడ ఆ ఫేవర్ ఏందో రివీల్ కాలేదు. బట్ ఇప్పుడు ఏమని అప్డేట్ వస్తుందంటే, మన సీఎం పంక్ అండ్ పాల్ హెమన్ మాట్లాడుకున్నారు. అవసరం ఉన్నప్పుడు నేను వస్తాను. నాకు ఫేవర్ చేయాలన్నట్టుగా మాట్లాడుకున్నారు. సో, ఇప్పుడు ఆ ఫేవర్ ఏందో రివీల్ కాలేదు. సో, అంటే మనకి క్లియర్‌గా తెలియదు ఆ ఫేవర్ ఏంటిది అని. సో, ప్రెజెంట్ రూమర్స్ ఏమంటున్నాయంటే, సో, మేబీ ఇన్ ఫ్యూచర్‌లో మన పాల్ హేమన్ మన సీఎం పంక్ సైడ్ వెళ్ళొచ్చంట. సో, మన సీఎం పంక్ ఇప్పుడు పాల్ హేమన్‌ను తీసుకొచ్చిండు. సీఎం పంక్‌ని పాల్ హేమన్ తీసుకొచ్చిండు. తన అవసరం కోసం మన రోమన్ రీన్స్ అవసరం ఉంటే మన సీఎం పంక్‌ని పాల్ హేమన్ తీసుకొచ్చిండు. ఇన్ ఫ్యూచర్‌లో కూడా మన సీఎం పంక్‌కి అవసరమైనప్పుడు పాల్ హేమన్‌ని తీసుకెళ్తారంట. పాల్ హేమన్ హెల్ప్ అడుగుతా అని మన సీఎం పంక్ చెప్పినారు. సో, ఆ హెల్ప్ ఎలా ఉంటది? సో, తనకి ఒక వైస్ మ్యాన్ అవసరం ఉన్నప్పుడు మన సీఎం పంక్ వైస్ మ్యాన్ అంటే పాల్ హేమన్‌ని తీసుకెళ్తారు. సో, ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుందా? మన సీఎం పంక్‌కి అవసరం ఉంటది. సో, అవసరం ఎలాంటిదంటే సో, మన పాల్ హేమనే అన్నమాట. పాల్ హేమనే అవసరం వస్తది. పాల్ హేమన్‌నే తీసుకెళ్తారన్నమాట రోమన్ రీన్స్ దగ్గర నుండి. సో, అలా చూపిస్తున్నారు. సో, దీనిపైన క్లారిటీ రావాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు సీఎం పంక్ మేబీ ఈ బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో ఇన్వాల్వ్ కారు. సో, మన సీఎం పంక్‌కి వేరే ప్లాన్స్ ఏమైనా ఉండొచ్చు. అండ్ గుంతర్ నెక్స్ట్ ఛాలెంజర్ అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ రెసల్‌మేనియా టైం దగ్గర పడేసరికి సెత్ రాలిన్స్ వస్తారు. సెత్ రాలిన్స్‌తో మన సీఎం పంక్ ఫైట్ చేస్తారు. అండ్ దాని తర్వాత మళ్ళొక కొత్త స్టోరీ స్టార్ట్ అవుతది. సో, మనకి రెసల్‌మేనియా అయిపోయిన తర్వాత కొన్ని మంత్స్ తర్వాత మనకి సమ్మర్ స్లామ్ జరుగుతది. సమ్మర్ స్లామ్ టైంలో మేబీ రోమన్ రీన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ జరగొచ్చు. అప్పుడు సీఎం పంక్ మళ్ళీ రోమన్ రీన్స్ సైడ్, పాల్ హేమన్ సైడ్ రావచ్చన్నమాట. సో, అప్పుడు ఒక కొత్త స్టోరీ స్టార్ట్ అవ్వచ్చు. సో, అప్పుడు మన సీఎం పంక్‌కి పాల్ హేమన్ అవసరం వస్తది కావచ్చు. అప్పుడు పాల్ హేమన్‌ని తీసుకెళ్తారు కావచ్చు. సో, మళ్ళా అది ఏ మ్యాచ్‌లో మళ్ళీ రోమన్ రీన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్‌లో కావచ్చు. ఆ మ్యాచ్ అప్పుడే మన సీఎం పంక్ పాల్ హేమన్‌ని నా సైడ్ వచ్చేయని అంటారు కావచ్చు. సో, అప్పుడు పాల్ హేమన్ సీఎం పంక్ సైడ్ ఎళ్తారు కావచ్చు. సో, దానికి కొంచెం టైం పడతది. సో, ఆ టైం దగ్గర పడేసరికి మనకి ఇంకా క్లారిటీ అయితే వచ్చేస్తదన్నమాట. ప్రెజెంట్ రూమర్ అయితే ఇలా ఉంది. సో, దీనిపైన మీరేమంటారు? సో, ప్రెజెంట్ అయితే పాల్ హేమన్ మన రోమన్ రీన్స్ సైడే ఉంటారు. సో, బ్లడ్ లైన్ స్టోరీ లైన్ కంటిన్యూ అవుతది. అండ్ మన బ్లడ్ లైన్‌కి నెట్‌ఫ్లిక్స్ ఫస్ట్ రా ఎపిసోడ్‌లో ఒక బిగ్ ప్లాన్స్ ఉన్నాయన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో, చాలా చాలా బిగ్ ప్లాన్స్ అయితే ఉన్నాయి బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో. సో, ఇంకా ముందుకెళ్తే మనకి ఇంకా క్లారిటీ వచ్చేస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ అండ్ రోమన్ రీన్స్ గురించి. సో, నిన్న సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో మన సీఎం పంక్ బయటకొస్తుండే, కేజ్ నుండి బయటకొస్తుండే మన రోమన్ రీన్స్ ఆపేసినారు. అంటే అక్కడ ఆపేసినారు. నువ్వు వెళ్ళొద్దు అన్నట్టుగా అంటే సామీ జైన్‌ని వెళ్ళమన్నారు గదా! సో, ఆ వీడియోని మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోకి ఎగ్జాక్ట్‌గా 76,000,000 వ్యూస్ అయితే వచ్చినాయన్నమాట. సో, ఇన్‌స్టాగ్రామ్ వీడియోకి 76,000,000 వ్యూస్ అయితే వచ్చినాయి. ఏది మన రోమన్ రీన్స్ సీఎం పంక్‌ని ఆపేసిన వీడియోకి. అండ్ ఇంకొక వీడియో ఉంది. ఆ వీడియోకి 26,000,000 వ్యూస్ అయితే వచ్చినాయి. సో, ఆ వీడియో ఏంది అంటే
మన రోమన్ రీన్స్ కేజ్ నుండి బయటకొచ్చేటప్పుడు మన సీఎం పంక్ వచ్చేస్తారు. రోమన్ రీన్స్ కొంచెం మెల్లగా నడుచుకుంటూ వస్తారు. బట్ మన సీఎం పంక్ రోమన్ రీన్స్‌ని కొంచెం తోసి మన సీఎం పంక్ బయటకొస్తారనమాట. సో, ఆ వీడియోకి 26,000,000 వ్యూస్ అయితే వచ్చినాయి. సో, చాలా అంటే చాలా హై వ్యూస్ అయితే వచ్చినాయి. సో, ఈ 2 వీడియోస్‌కి. అండ్ మీరు చూసే టైంకి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు వ్యూస్. సో, ఇప్పుడున్న ప్రెజెంట్ ఉన్న వ్యూస్ ప్రకారం నేను చెప్తున్నాను. అండ్ నేను స్టార్టింగ్‌లో చూసినప్పుడు 60,000,000 ఉండే. బట్ ఇప్పటి వరకు 76కెళ్ళింది. అండ్ మీరు చూసే టైంకి ఇంకా ఎక్కువ వెళ్ళొచ్చనమాట. సో, అలా కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి.